హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంత సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పాల్గొని సేవలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పర్యావరణ పరిరక్షణకు సేవలాల్ ఎంతో చేశారని కొనియాడారు. బంజారా సమాజ ఆరాధ్య దైవమైన సేవలాల్ సిద్ధాంతాలను, ఆశయాలను బీజేపీ స్ఫూర్తిగా తీసుకుంటుందని, కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందని రామచంద్ర వెల్లడించారు. సేవలాల్ జయంతి 287వ జయంతి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం జరుపుకుంటున్నాం. సేవలాల్ జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ ట్రైబల్ మోర్చా ద్వారా కార్యాలయం కాకుండా అనేక ప్రాంతాల్లో జరుపుతుంది. మరి సేవలాల్ వారి యొక్క జీవన చరిత్ర మనం చదివితే అది దాదాపు భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నటువంటి సిద్ధాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వారి ఆలోచన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు దేశం కోసము, దేశాన్ని విముక్తి చేయడానికి కోసము ఇతర ఒక శక్తుల ద్వారా విదేశీయులను ముక్తి చేయడానికి వారు చేసినటువంటి ఒక ఆలోచన, దేశవ్యాప్తంగా మొత్తం పర్యటన చేసి ఆ పర్యటనతో ఒక ఏదైతే మనము పర్యటన చేసుకుంటూ మన ఒక దేశంలో ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించాలి అనే ఆలోచన కూడా వారే పెట్టడం జరిగింది. ఒక దేవతగా భావించేటటువంటి ఒక దేవుడుగా భావించేటటువంటి ఒక సేవలాల్ గారు ఈరోజు ఒక బంజారా ఒక సమాజానికే కాదు పరిమితమైంది, యావత్ దేశం కూడా ఈరోజు సేవలాల్ ఒక జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సేవలాల్ని మన పరిరక్షణ చేసే పర్యావరణ రక్షణ చేసేటటువంటి ఒక దేవుడుగా కూడా భావిస్తున్నటువంటి విషయం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రైబల్ కమిషన్తో పాటు ట్రైబల్ మినిస్ట్రీ కూడా భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసింది. ట్రైబల్ ఒక ఏదైతే వెల్ఫేర్ కోసము ఈరోజు నిధులు కూడా ఎక్కువగా కేటాయించింది కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మరి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు తెలంగాణలో సమ్మక్క సారలమ్మ విశ్వవిద్యాలయాన్ని మొదలుపెట్టి అది కూడా మారుమూల ప్రాంతంలో, ట్రైబల్ ప్రాంతంలో ఆ ఒక విశ్వవిద్యాలయం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ట్రైబల్ సంబంధించినటువంటి ఒక ఏరియాస్ వారు కూడా ఒక మంచి ఉన్నత చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మహారాష్ట్రలో ఎక్కడైతే పౌరా ఘాట్ అయితే ఉన్నదో అక్కడ 700 కోట్ల పైన అక్కడ సేవలాల్ ఒక మందిరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నది. అనేక రకాలైనటువంటి ఒక సంక్షేమ పథకాలతో ఈరోజు భారతదేశంలో ట్రైబల్స్కి సంబంధించినటువంటి ఒక వెల్ఫేర్ సంక్షేమం కోసము నరేంద్ర మోదీ గారు అనేక పథకాలు తీసుకోవడం జరిగింది. సేవలాల్ జయంతి 287వ జయంతి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం జరుపుకుంటున్నాం. సేవలాల్ జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా